బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆస్తుల కోసం కుటుంబం 3 ముక్కలుగా చీలిపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయని మహేష్ గౌడ్ మండిపడ్డారు. ఆస్తుల కోసం కేటీఆర్, కవిత మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. కుటుంబంలో గొడవలు చక్కబెట్టలేని కేసీఆర్ ఇంకా రాజకీయాల్లో ఉండి ఏం చేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ చరిత్రను కాపాడుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏం చేశారని ఆర్ కృష్ణయ్య కవితకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో కవిత చెప్పాలని మహేష్ గౌడ్ నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకుని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది. ఆనాడు మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు మొదలుకొని నిన్నటి సన్న బియ్యాల వరకు ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం గతంలో ఎప్పుడు జరగలే. కాబట్టి ఈ 18 మాసాల పీరియడ్ ని నేను ఒక స్వర్ణయుగంగా, గోల్డెన్ పీరియడ్ గా చెప్పదలుచుకున్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పని అయిపోయింది, 3 మొక్కలాటలుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్లు యథేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 4 నెలల క్రితమే ఎన్నికలు జరగాల్సి ఉందని చెప్పారు. 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలని నిర్ణయించామని తెలిపారు. బనకచెర్ల వివాదంపై ఆయన స్పందించారు. బనకచెర్లపై సంతకం పెట్టిందే హరీష్ రావు అని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో తగ్గేది లేదన్నారు. నీటి విషయంలో తాము కాంప్రమైజ్ కాబోము అని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో, ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. హరీష్ రావు భాగస్వామ్యం కాదా కాళేశ్వరం దోపిడిలో? బనకచెర్ల విషయంలో నేను మొన్న కూడా చెప్పాను, మనకు రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. కాంప్రమైజ్ ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. గతంలో సంతకం పెట్టింది ఎవరు? హరీష్ రావు కదా. కృష్ణా వాటర్స్ మీద, ముఖ్యంగా నీటి విషయంలో, అది గోదావరి నీటి వాటా కావచ్చు, కృష్ణా జలాల నీటి వాటా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో మేము అధికారం ఉన్నప్పుడు కాంప్రమైజ్ కాలే, ఇప్పుడు కాంప్రమైజ్ కాము. అది ఏ రకంగా పరిష్కరించుకోవాలో అన్ని సుదీర్ఘంగా ఆలోచించి తీసుకుంటాము. అక్కడ కట్టనిచ్చే అవకాశమే లేదు.